ర్యాంక్ చేయాల్సి వస్తే హనుమాన్ ఒకటి ఫస్ట్, మిగతావన్నీ ఇంకా లోగా ఉన్నాయి. ఇంకా సంక్రాంతి టైం ఇది కాబట్టి నడిచిపోతాయేమో అనిపిస్తుంది. కంపారిటివ్లీ గుంటూరు కారం వాస్ వే బెటర్. గుంటూరు కారం సాయంత్రం కొంచెం బెటర్గా ఉన్నాయి. ఇది మాత్రం సారీ చాలా హారబుల్. అమ్మో రాడ్ రంబోలానే నిజంగానే. లేదు గుంటూరు కారం ఇవ్వచ్చు. మహేష్ బాబు ఇంకా ఎనర్జెటిక్గా ఏదో ఉంది కాబట్టి. నాగార్జున అండ్ సమ్ సీన్స్, కొన్ని ఎలివేషన్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్ కొంచెం బాగుంది, బెటర్గా తీశారు. అల్లరిని తీసే హైలైట్. ఆయన యాక్టింగ్ బాగా చేశారు స్క్రీన్ మీద, చాలా జోవియల్గా లైవ్లీగా అనిపించింది తనది మాత్రం. సారీ రాజ్ తరుణ్కి పెద్ద స్కోప్ లేదు, కానీ ఇంకా థర్డ్ హీరోగా తను చాలా రోజులు అయింది కాబట్టి చూసి తన మీద ఎక్కువ అంత లేదు. స్క్రీన్లో కూడా ఎక్కువ సీన్స్ లేవు తనది. అందరివి ఎవరి రోల్ వాడికని చాలా స్ట్రక్చర్డ్గా ఇచ్చారు. ఎక్కువ బాగా కనిపించింది అయితే 2-3, అల్లరి నరేష్ది, నాగార్జున, ఇంకో 2 హీరోయిన్స్, కానీ మిగతా వాళ్ళందరూ నార్మల్గా ఉన్నాయి అంతే. ఎక్స్ట్రాడినరీగా అయితే ఎవరిది ఎమోషన్ ఒక సీన్లో అయితే డైరెక్ట్గా ఏడిపించేశాడు. కామెడీ కూడా చాలా బాగుంది. శోభనం ఒక ఇది ఉంటుంది సీన్, అక్కడ కన్వర్జేషన్ నాగార్జున గారు వీళ్ళిద్దరి మధ్యన ఉంటుంది, చాలా బాగుంది. రాజ్తో అలా అంటే ఉన్నాడు సినిమాలో, ఆయన వల్ల కొన్ని అటు ఇటు జరుగుతాయి, కానీ ఆయనే ఏం లేదు, గూజు వచ్చేది ఏం లేదు, నార్మల్ ఎవరినైనా పెట్టవచ్చు అక్కడ ఆ క్యారెక్టర్. విలన్ కొంచెం అంత బాగలేదు, అంత నచ్చలేదు, నాకు నచ్చలేదు. విలన్ క్యారెక్టరు అంత బాగలేదు. నాజర్ గారి క్యారెక్టరు పెద్దయ్య, ఆ పెద్దయ్య దాటి వెళ్ళడు నాగార్జున అనమాట. వాళ్ళ కొడుకులే నాశనం చేస్తుంటారు. సినిమా కథని లైన్ చాలా సింపులే, కానీ దాన్ని చేసుకో 70% చేశారు డైరెక్టర్ గారు. కొంచెం ఇంకో 30 చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదును. సంక్రాంతి విన్నర్ హనుమాను, గుంటూరు కారము, సైంధవ్. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇది. అన్న మూవీ అయితే వేరే లెవెల్ ఉందన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది మూవీ. మొత్తం డిఫరెంట్ స్టోరీ. ఒక మంచి సంక్రాంతికి సినిమా అంటే ఎలా ఉండాలన్న, ఆటలు పాటలు డ్యాన్స్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ కామెడీ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్న సినిమా ఏదిరా అంటే నా సామి రంగా అని చెప్తా అన్న. ఎందుకంటే ఈ సినిమాలో ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. మొత్తం ఒకప్పుడు జరిగిన సంక్రాంతి టైంలో ఎలా ఉండేది అవన్నీ జరుగుతుంది అన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నాగార్జున గారు అయితే యాక్షన్ మామూలుగా చేయలేదన్న, ఇరుగా తీసేసారు. ఇంటర్వెల్ ముందు ఫైటింగ్స్ ఉంటాయన్న, అమ్మ చైన్ లాగుతాడన్న. చైన్ లాగడానికి ఒకప్పుడెప్పుడో వచ్చి చైన్ లాగిండి ఇట్టు కొట్టిండు. ఈ సినిమాలో కూడా చైన్ లాగి ఇట్టు కొట్టేసినాం అన్న. నిజంగా వేరే లెవెల్ అనిపించింది. సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. నిజంగా చాలా అంటే చాలా హార్ట్ టచింగ్ సీన్స్ కూడా ఉన్నాయి, ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. ఫ్రెండ్షిప్ గురించి, ముఖ్యంగా ఫ్రెండ్షిప్ గురించి విలువ ఇవన్నీ ఉన్నాయన్న. హీరోయిన్స్ ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. నిజంగా మిర్నా ఉంటుందన్న అల్లరి నరేష్ గారితో, ఇంకా రంగనాథ్ ఆశిక రంగనాథ్ ఉంటారు, నాగార్జున గారితో రుక్షార్ ఉంటారు. వీళ్ళు ముగ్గురు చాలా అంటే చాలా బాగా చేసిరన్న. మొత్తం సినిమా ఓవరాల్గా చెప్పేది అంటే మీరు అందరు సినిమా చూడండి అన్న. నిజంగా ఒక్కరైనా ఈ సినిమా గురించి తప్పుగా చెప్తే నా సామి రంగా వాళ్ళకు ఉంటుంది. ఫస్ట్ వెళ్ళి సినిమా చూడండి నా సామి రంగా. ఫ్యామిలీతో మంచిగా చూసే సినిమా అన్న ఇది. ఫ్రెండ్షిప్ గురించి చాలా మంచిగా ఉంది, మీరు చూడండి అన్న. థ్యాంక్ యూ. అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ అయితే చించేసిరు అన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అల్లరి నరేష్ గారిది కూడా. మొత్తం ఫ్రెండ్షిప్గా నాగార్జున గారితో కానీ మన రాజ్ తరుణ్ గారితో కానీ ఇద్దరి మధ్యలో బాండింగ్ కానీ అంతా చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. సినిమా పక్కా హీరో మొత్తం ముగ్గురికి కరెక్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చిరన్న డైరెక్టర్ కూడా విజయ్ పిన్ని గారు. వేరే లెవెల్ అయిపోయింది సినిమా అయితే. పక్క ఈ సంక్రాంతికి పక్క అందరు చూడాల్సిన సినిమా ఏంద్రా అంటే నా సామి రంగా అని చెప్తాను అన్న. మ్యూజిక్ హైలైట్ అండి. మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. నాకు సాంగ్స్ నచ్చినాయి, నాగార్జున గారు మాస్ ఫైట్స్ నచ్చినాయి. చూసా మాస్ హిట్ అవ్వాలి, మూవీ హిట్ అవ్వాలి, సూపర్ హిట్ అవ్వాలి. హిట్ అవ్వకపోతే నేను డై. బాగుందండి, అల్లరి నరేష్ బాగున్నది. అల్లరి నరేష్ బాగా యాక్ట్ చేశారండి. థ్యాంక్స్. బాగుంది, సినిమా బాగుంది, చాలా బాగుంది. నిజంగా నాగార్జున గారికి నిజంగా చెప్పాలంటే దండం పెట్టాలి భయ్య. ఏంటంటే నిజంగా సినిమా యాక్టింగ్ మాత్రం మామూలుగా చేయలేదు. నిజంగా దుమారం లేపిండు. సంక్రాంతికి ఏ సినిమా రావాలని అనుకుంటే కరెక్ట్ సంక్రాంతికి వచ్చిన అసలైన దమ్మున్న మొగోడు, దుమ్ము లేపిన మొగోడు అని అంటే మన నాగార్జున గారే. నిజంగా మామూలుగా లేదన్న సినిమా. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. నాగార్జున గారు అయితే అసలు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా నవమన్మధుడే. ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కొడితే భయ్యా ఒక్కొక్క దానికి దన్ లేచిపోయింది. అసలు
ఇంకోటి ఇంటర్వెల్ బ్యాంక్ ఫైటింగ్ సీన్స్ కానీ కొన్ని ఏంటంటే కొన్ని సెంటిమెంటల్ సీన్స్ కానీ ఈ మూవీ మొత్తానికి మెయిన్ హైలైట్గా నిలిచింది ఏంటంటే అల్లరి నరేష్ గారు ఇంతకుముందు మహర్షి సినిమాలో ఏ రకంగా అయితే వచ్చారో సేమ్ ఇదే సెకండ్ హాఫ్లో కూడా సేమ్ అదే ఎమోషనల్లీ పండించారు. కాకపోతే ఏంటంటే దాని స్టోరీ వేరు దీని స్టోరీ వేరు. కాకపోతే ఈ మూవీని ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మాస్ ఆడియన్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు అందరూ చూడాల్సిన సినిమానే ఇది. తప్పకుండా ఏంటంటే థియేటర్లో వస్తే ప్రతి ఒక్కరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఫైట్స్ కానీ కొన్ని ప్రతి ఒక్క సీన్కి ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ సీన్ ఇంటర్వెల్ బ్యాంక్ అన్ని బాగా పెట్టాడు భయ్య. సాంగ్స్ కూడా ఎక్కడ కూడా కామెడీ కానీ సాంగ్స్ కానీ అండ్ ఎక్కడ కూడా ఏమైతే బోరింగ్ అనిపించలేదు. నిజంగా మూవీ సంక్రాంతికి అసలు సిసలైన దమ్మున్న మొగోడు అంటే కింగ్ నాగార్జున. ఆ విషయంలో నేను చెప్పగలను. మూవీ అయితే 100% బాగుంది. ప్రతి ఒక్కరు ఆదరించండి. థ్యాంక్ యూ. సామి రంగా ఇచ్చి పడేసిన నాగార్జున ఏముందన్నా సినిమా మైండ్ బ్లో అయిపోయిందన్నా. నిజంగా చెప్తున్నానా ఇలాంటి సినిమా మనం చూడడం అస్సలు నిజంగా చెప్తున్నా. నాగార్జున ఫ్యాన్స్ కంటే ఇట్లా కాలాలు ఎగిరేసుకుంటున్నా. ఇచ్చి పడేసిన సినిమా మాత్రం సూపర్ ఉందన్నా. నిజంగా చెప్తున్నా ఫ్యామిలీ అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఈ సంక్రాంతికి మాత్రం ఫుల్ వచ్చి చూస్తారు సినిమా. అంతా బాగుంది. అసలు నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. అసలు నిజంగా చెప్తున్నా ఫస్ట్ హాఫ్ అంతా బాగుంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ నుంచి మళ్ళీ లాస్ట్ వరకు కూడా బాగుంటుంది. ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తావు అన్న. ఇది ఇక్కడ అక్కడ కాదు, ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తావు. స్టోరీ కొత్తగా ఉన్నది. వాళ్ళ కోసం నిలబడతాడు. త్రాస్ తరుణ్ కోసం మన అల్లరి నరేష్ కోసం వాళ్ళకి అండగా ఉంటాడు. కాకపోతే అల్లరి చనిపోయినప్పుడు జర బాధాకరం అనిపిస్తుంది. జర చెప్తున్నా కదా ఆయన అల్లరి నరేష్ నటిస్తుంటే మనకి ఏడుపు ఒకటి వస్తుంది చనిపోయేటప్పుడు. అంత బాధాకరం ఉంటుంది అల్లరి నరేష్ది. చాలా బాగా చేసిండు యాక్టింగ్, సూపర్ చేసిండు. రాజ్ కూడా యాక్టింగ్ బాగా చేసిండు. ఆ చైన్ గుంజే మాత్రం ఇంటర్వెల్ సీన్లా అది మాత్రం అది హైలైట్. సినిమాకి మాత్రం హైలైట్. అది సూపర్ చేసింది. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది, చాలా బాగా చేసింది. ఆమె కొత్తగా చేసింది, ఒక డిఫరెంట్గా చేసింది, సూపర్ చేసింది. నాజర్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. ఒక పెద్ద మనిషిలోకి ఉంటాడు, పెద్దయ్య ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంకోటి ముందుగా చెప్పండి విలన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. అలా విలన్ మాత్రం సూపర్ చేసిండు. ఈ సినిమాలో రెండు పిల్లలు, ఒక నాగార్జున్, ఒక అల్లరి నరేష్ ప్లస్ నాజర్ ప్లస్ ఒకటి విలన్. ఈ నలుగురు బాగా నటించారు. హీరోయిన్ సూపర్ చేసిర్రు. సంక్రాంతి విన్నర్ అయితే హనుమాన్ ఫస్ట్, సెకండ్ ప్లేస్ నాగార్జున్, థర్డ్ ప్లేస్ వెట్టర్ వెంకటేష్. 5కి 4.5. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్రైడే రిలీజ్ చేస్తుండే నెక్స్ట్ ఫ్రైడే. నాకు ఒకదాని మించి ఉంది. ఏది చెప్పను అసలు. నాకు ఒకటి అని చెప్పలేను. లేదు నాకైతే అనిపించలేదు. నాకు పంచభక్ష ఇప్పుడు అన్ని ఫుడ్లు తాలి భోజనం పెట్టారు. చికెన్ ఐటమ్స్ కానీ వెజ్ ఐటమ్స్ ఏది ఇష్టం అంటే ఏం చెప్తావు? అలా అని లేదు, నేను వెజ్లోనే తింటాం. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు చికెన్ తింటాము. ఇప్పుడు అలా అని కాదు. మామూలు ఇప్పుడు చికెన్కు కలవాలంటే ఇప్పుడు రైస్ కలపగలిపి ఉండాలి. ఓన్లీ చికెన్ ముక్కలే తినము కదా, రైస్ కలపల కదా. రైస్ వెజ్జా నాన్ వెజ్జా అంటే ఏం చెప్తావు? అలా ఉంటుంది. అంటే నాగార్జున అన్ని సినిమాలు ఖచ్చితంగా బాగున్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా కొంచెం కలెక్షన్ రావాలి కదా. వాళ్ళు ఈగలు తప్పుకోనకు అది అంత ఈజీ కాదు. ఇప్పుడు వాళ్ళకి కలెక్షన్ రావాలి, దాన్ని రాబట్టుకోవాలి అంటే వాళ్ళకు ఎంత ప్రొడ్యూస్ అయినా వాళ్ళకు ఉంటుంది కదా, అప్పులు ఏదైనా అది ఉంటుంది కదా. వాళ్ళు కలెక్ట్ ఇచ్చేసుకోవాలి. వాళ్ళు అప్పు చేయాల్సిందే, దాన్ని ఇచ్చేసుకోవాలి. తప్పుకోవడం అంటే ఈజీ కాదు. ఈగల ఓవర్గా బ్లాక్ బస్టర్. అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నాకు నాగార్జున యాక్టింగ్, ఆయన ఈ ఏజ్లో ఆయన డ్యాన్స్ చూడాలి. నిజంగా అన్ని సాంగ్స్ పెట్టాడు. అబ్బా ఎందుకు ఇన్ని సాంగ్స్ పెట్టారు అనిపిస్తుంది. ఆ స్టోరీ ప్రకారం పెట్టారు అంటే. కానీ కొంచెం నేను ఆడియన్స్గా మా నాగార్జున మూవీ అంటే మాస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇంకా అంటే ఎక్కువ ఇయర్స్ ఇంకా స్క్రీన్ మీద చూడాలి కదా ఆయన ఈ ఏజ్లో ఎక్కువ ఇయర్స్. అందుకే కొంచెం సాంగ్స్ తగ్గించుకోవాలని అనుకుంటా. అంటే 3 monthsలో ఇంత పెద్ద మూవీ తీయడం అంత ఈజీ కాదు. 3 monthsలో ఆయన విజయ్ బిన్ని పేరు ఆయన విన్నా. ఆయన ఆల్ ద బెస్ట్ నిజంగా. ఒక సాంగ్లో కూడా ఫస్ట్ సాంగ్లో కనబడ్డారు ఆయన విజయ్ బిన్ని. ఆయన ఇంకా ఇలా మంచి పెద్ద సినిమాలు ఇలా ఏవైనా కానీ మంచి స్టోరీ ఉన్న ఇలాగే మంచి స్టోరీ ఉన్న సినిమాలు తీయాలని అనుకుంటున్నా. రేటింగ్ 5/5. సరే, సినిమా విషయానికి వస్తే పర్లేదు, బాగానే ఉంది. మలయాళం సినిమా రీమేక్ అయితే సేమ్ యాసిడ్ దించింటే ఇంకా చాలా సూపర్గా ఉండేది. ప్లస్ పాయింట్లు ఏంటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంఎం కీరవాణి గారు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంకోటి అల్లరి నరేష్ది. ఈ రెండు మాత్రం ప్లస్ పాయింట్లు. మైనస్ పాయింట్లు ఏంటంటే మన నాగార్జున గారు కొద్దిగా ఎమోషన్స్ ఏమో పండలేదు అనిపించింది.
సినిమా అయితే ఓ రకం చూడొచ్చు. ఫస్ట్ సంక్రాంతికి చూడాల్సిన మూవీ హనుమాన్, సెకండ్ నా సామిరంగా, థర్డ్ గుంటూరు కాలం, ఫోర్త్ సైందో ఒకవేళ చూడాలనుకుంటే. అల్లా నరేష్ది చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. మనం అయితే అల్లా నరేష్ది అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాము. ఇంకా మిగతా క్యారెక్టర్లో అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. ఇంకోటి థియేటర్లో హీరోయిన్ తొలకపోతాడు, అప్పుడు ఆ సీన్స్ బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే చైన్ సీన్ ఉంటాయి. ఈ రెండు మాత్రం చాలా బాగుంటాయి. అల్లా నరేష్ది ఒకటి ఉంటుంది, అంటే విలన్ కానీ కాపాడింటాడు, అప్పుడు అరే వదిలేస్తాడేమో అనుకుంటాము. తర్వాత విలన్ చంపేటప్పుడు కూడా ఆ సీన్స్ కూడా చాలా సూపర్గా అనిపిస్తాయి. అన్నా డైరెక్షన్ బాగుంది, కాకపోతే చేంజెస్ చేయకుండా బాగుండేది స్టోరీ. ఓవరాల్ అయితే ఫస్ట్ హనుమాన్ చూడండి, తర్వాత నా సామిరంగా చూడండి ఫ్యామిలీ అంటే. హీరోయిన్ క్యారెక్టరు కొద్దిగా అదే పొరియం, అది మరియం జోష్ అని ఉంది కదా, ఆ సినిమాలో యాసి తీసింటే బాగుండేది అంతే.